ఇప్పుడు నేను చెప్పబోయేది ఈ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ప్రామిసరీ నోటు తీసుకున్నది ఎవరు, ఆ ప్రామిసరీ నోటు మీద సంతకాలు పెట్టింది ఎవరు అనే విషయం చెప్పబోతున్నా. కలియుగం స్టార్ట్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రామిసరీ నోటు మీద సంతకం తీసుకున్నది ఆ కుబేర స్వామి. ఎలా అంటే వెంకటేశ్వర స్వామి తన పెళ్లి కోసం అప్పు అడిగినప్పుడు కుబేర స్వామి ఇలా రిక్వెస్ట్ చేశాడు, స్వామి ఇది కలియుగ ధర్మం కావున మీరు ఈ ప్రామిసరీ నోటు మీద సంతకం చేయండి అని రిక్వెస్ట్ చేయగా అప్పుడు వెంకటేశ్వర స్వామి సంతకం పెడతారనమాట. ఆ తర్వాత కుబేర స్వామి మళ్ళీ మీరు ఒక్కరు పెట్టారు బాగానే ఉంది, కానీ కొన్ని సాక్షి సంతకాలైనా పెడితే బాగుంటుంది అని అడిగినప్పుడు మొట్టమొదటి సంతకం సాక్షి సంతకం ఆ శివుడిని అడిగినప్పుడు శివుడు ఫస్ట్ సాక్షి సంతకం పెడతారనమాట. ఆ తర్వాత చతుర్ముఖ బ్రహ్మ రెండో సంతకం పెడతారు. ఇక మూడో సంతకం ఎవరు పెట్టిందంటే ఆ రావి చెట్టు పెట్టిందనమాట. ఇలాగా మొట్టమొదటిసారిగా ప్రామిసరీ నోటు తీసుకున్నది కుబేర స్వామి అయితే సాక్షి సంతకాలు పెట్టింది శివుడు, బ్రహ్మ, రావి చెట్టు అండ్ ఆ అప్పు తీసుకున్నది వెంకటేశ్వర స్వామి. ఈ విషయం కనుక మీకు కొత్తగా తెలిసినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ప్రామిసరీ నోటు ఎవరు సాక్ష్యంగా ఎవరి దగ్గర ఉందంటే చాలా కాలం ఆ ఆదివరాహ స్వామి పీఠం కింద ఉంది. థ్యాంక్ యూ సో మచ్.